మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? క్షేమంగా ఉన్నారండి? నిన్నటి కాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరి ఈ దినమును మనకు కానుకగాను బహుమానముగా దేవుడు ఇచ్చినాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము వాగ్దానం మనం చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 115వ కీర్తనలో నుంచి 14వ వచనంలో దేవుడు మనకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటండి మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందిస్తాడంట. అంటే ఆశీర్వాదంతో నింపుతాడంట, హెచ్చిస్తాడంట మనల్ని. యెహోవా మన కుటుంబాలని, మన బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలని వృద్ధి పొందిస్తానని ఈరోజు వాగ్దానం దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యాకోబు కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల కుటుంబాన్ని దేవుడు వృద్ధి పొందించినట్టు మనం చూస్తున్నాం కదా. ఐగుప్తు దేశంలోనికి యాకోబు యొక్క సంతానము 70 మందిగా వెళ్ళినారు. ఆది ఖండంలో 70 మందిగా వెళ్ళినటువంటి సంతానము నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూడండి, వాళ్ళు బహుగా విస్తరించడం ద్వారా ఐగుప్తులో వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆ జనం మనకన్నా వీళ్ళు జనాలు ప్రబలమైపోతున్నారు, విస్తరించిపోతున్నారు. ఈ జనము ఇశ్రాయేలీలు వాళ్ళని ఇది మరి విస్తరించకుండా మనం తొలగించాలి, ఎలాగైనా సరే వాళ్ళని తొలగించాలని వాళ్ళు ఒకరితో కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు మరి యాకోబు యొక్క సంతానం నుంచి బహుగా వృద్ధి పొందించినట్లు మనం చూస్తున్నాం. అతని సంతానాన్ని, వాళ్ళ బిడ్డల సంతానాన్ని చూడండి, వాళ్ళు విస్తరించినప్పుడు ఐగుప్తు దేశం అంతటా కూడా విస్తరించినట్లు మనం చూస్తున్నాం. బహుగా మరి వృద్ధి పొందించినట్లు వాళ్ళ సంతానాన్ని, మరి యాకోబును, వారి సంతానాన్ని, వాళ్ళ బిడ్డల సంతానాన్ని వాని ఎక్కువగా చూడండి వృద్ధి పొందించినట్లు మనం చూస్తున్నాం కదా. ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు వృద్ధి పొందించబోతున్నాడు. భయపడకండి, ఎలాగ ముందుకు సాగేదాన్ని భయపడద్దు. దేవుడు భూమి ఆకాశం సృజించిన ఆ దేవుడే, యెహోవాయే మనకి ఆధారము. మనం ప్రతి క్షణం కూడా వృద్ధి పొందిస్తాడు. ఆయన మన సంతానాన్ని హెచ్చిస్తాడు, మన బిడ్డల సంతానాన్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వృద్ధి పొందించే దేవుడు అంటున్నాడు. ఆయన దినదినము అంచెలంచెలుగా మనల్ని వృద్ధి పొందిస్తూ ఉంటాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మహా గొప్ప దేవుడు, వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. కాబట్టి మరి యాకోబు సంతానాన్ని వృద్ధి పొందించలేదా? యాకోబు కుటుంబాన్ని వృద్ధి పొందించలేదా? 70 మందిగా వెళ్ళారు, వాళ్ళు విస్తరించిపోయారండి. బహుగా మరి వృద్ధి పొందించినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు వృద్ధి పొందించబోతున్నాడు. భయపడకండి, క్షేమంగా ఉంటుండండి. మీరు అనేక పిల్లలతో మరి పాపలతో కలకాలం క్షేమంగా ఉండబోతున్నారు, వృద్ధి పొందించబోతున్నాడు దేవుడు. మీరు దిగులు పడకండి, ఆ దిగులు విడిచిపెట్టి దేవుని మొర్రపెట్టండి. దేవుడు ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని, మన కుటుంబాన్ని వృద్ధి పొందించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అండి. ప్రభువా, మరి ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. మరి ఈ వాగ్దానం చూసి విని ఆమెను చెప్పిన ప్రతి ఒక్క జీవితాల్లో వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డల కుటుంబాలని వృద్ధి పొందించి ఆశీర్వించమని, క్షేమం తెచ్చమని ప్రార్థిస్తూ మమ్మల్ని, మా పరిచయాన్ని, మా సంఘాన్ని దీవించమని, రోగుల్ని, శ్రమలో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించి గొప్ప చేయమని, ఆశీర్వించి వృద్ధి పొందించమని వాళ్ళని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.